ఇక్కడ ఈ భూములకు సంబంధించి ఇక్కడ కేటీఆర్ అన్నటువంటి ఒక మాట ఉన్నది. ఇదేమన్నాడంటే, నిన్న తన మాటలు ఎట్లా ఉన్నాయంటే, కొంతమంది అరే ఇదేంది ఇట్లా అనద్దు కదా, ఇట్లా అంటే రేపు పొద్దుగల మళ్ళీ భవిష్యత్తులో మనకి మరి ఏమన్నా పెట్టుబడులు వస్తాయా రావా, ఏదైనా కొనడానికి ప్రయత్నం చేస్తారా లేదా అని భయపడతా ఉంటారు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఆంధ్రజ్యోతి పత్రికల. ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఇన్ని రోజులు అన్న బీఆర్ఎస్కి సపోర్ట్ లాగా అనిపించింది, ఇయ్యలేంది ఇట్లా మాట్లాడుతున్నాం అంటే, నేను అందుకే చెప్పిన పార్టీలు కాదు ముఖ్యం, పనులు ముఖ్యం. మనకు ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళు చేసే పనుల మీదనే మన ధ్యాస ఉండాలి, కానీ మనం సానుభూతి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే వీళ్ళు చేయలేదనే విషయాన్ని మనం గతంలో ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మాట్లాడినాం. కానీ ఇక్కడ ఒకసారి చూడండి, ఈ మాటల్ని అహంకారం అందామా ఇంకేమన్నా అందామా? ఇది ఎవరి మీద కోపం? ప్రజల మీద కోపమా, లేదంటే అంటే ఓట్లేయని ప్రజల మీద కోపమా, లేదంటే రేవంత్ రెడ్డి మీద కోపమా? సరే, ఒకవేళ ఇదే పని కనుక అందరూ చేస్తే మరి ఎక్కడ పోతుంది పరిస్థితి? ఇక్కడ చూడండి, అక్కడ అంగుళం కూడా కొనకండి, 3 ఏళ్ల తర్వాత అధికారం మాదే, ఆ భూములన్నీ వెనక్కి తీసుకుంటాం, 400 ఎకరాల్లో ఎకో పార్క్ను ఏర్పాటు చేస్తాం, రేవంత్ రియల్ బ్రోకర్లా కాదు, మనుషులు ఆలోచించు, సంజయ్ తంబాకు నమలడం కాదు, పర్యావరణం గురించి తెలుసుకో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు అంటూ. ఇక్కడ నేనేమంటా ఉన్నా అంటే, ప్రభుత్వం చేస్తుంది ఆ పని, ప్రతిపక్షంలో మీరున్నారు, భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వస్తారనే నమ్మకం మీకున్నది, ఓకే, అది ప్రజలు కూడా అక్కడక్కడ అనుకుంటున్నారు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటుందని అనుకోవడంలో తప్పేమీ లేదు, ఎందుకంటే వీళ్ళ మీద ఉన్న వ్యతిరేకత వల్ల అనిపిస్తోంది. అయితే ఇక్కడ చూడండి, ఈ మాటలు అనడం వల్ల మళ్ళీ పాత కేటీఆర్ని చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. అధికారంలో ఉన్నప్పుడు అన్నటువంటి మాట ఏదైతే ఉందో ఇలా అదే మాట లెక్క ఉంది. ఒక్క అంగుళం కూడా కొనకండి, కొంటే మళ్ళీ మేము వెనక్కి తీసుకుంటామని చెప్తే రేపు పొద్దున ఇప్పుడు ఇప్పుడు జరగాల్సిన పనులు, అభివృద్ధి, ఇదంతా మరి ఎవరు చేయాలి చెప్పండి? ఇప్పుడు మీకు అవసరం లేదు, ఓడిపోయినారు, పక్కకున్నారు, మళ్ళీ ఇయ్యాల జరుగుతున్న పనులను కూడా జరగనీయకపోతే అది చూసుకుంటుంది, కోర్టులు తెలుసుకుంటాయి, కోర్టు ఎట్లాగో ఆపేసింది, అక్కడ ఉద్యమకారులు, నిరసనకారులు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆ విద్యార్థుల పోరాట ఫలితంగా అది ఆగింది. కానీ మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకుంటాము అంటే ఇలా నిజంగా చెప్తున్నారు కదా, ఒక్కడు కొనడు. ఇది మీకు రాజకీయంగా చాలా బ్రహ్మాండంగా అనిపించవచ్చు. చాలామంది ఇలా సానుభూతి పరులు, బీఆర్ఎస్ శ్రేణులు లేకపోతే కార్యకర్తలు, సూపర్, ఇక తిరుగులేదు, మా అన్న చెప్పిన మాటకు మళ్ళీ ఒక్కడు కూడా భూమి కొనడు, రేపు పొద్దుగాల అది కాపాడినట్టే అంటే అది ఓకే, ఎక్కడ వరకు కాపాడేంతవరకే ఓకే. ఇదే కాదు, రేపు ఏది కొనాలన్నా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ అంగుళం కొనాలన్నా భయపడే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నట్టుగా, మనకై మనం అభివృద్ధిని ఆపుకుంటున్నట్టుగా, ఇప్పుడు ఆపుకోండ్రి, ఇప్పుడు ఆకలితో ఉన్న సరే కొన్ని రోజులు ఆగుర్రి, మేము వచ్చినాక పెడతాం అన్నట్టుగా ఉంది. మళ్ళీ ఇది గాడికే వస్తూ ఉంది. మీరు మీ రాజకీయాల కోసం ప్రజలను మాత్రం ఆగం చేయకుండ్రి, అభివృద్ధిని ఆపకుండ్రి. అసలే సక్క లేదు, రేవంత్ రెడ్డి అభివృద్ధి సక్క చేయలేకపోతున్నాడు, పెట్టుబడులు తేలేకపోతా ఉన్నాడు, ఎక్కడికక్కడ ఏ పని మొదలు పెట్టినా ఏదో ఒకటి జరుగుతూ ఉందని అంటున్నప్పుడు ఇక్కడ కేటీఆర్ అంటున్నటువంటి మాట వల్ల ఇంకా నష్టమే తప్ప ఇదైతే లాభం లేదు. మీరు కాపాడబోతున్నది 400 ఎకరాలే కావచ్చని నేను అంటా ఉన్నా, 400 ఎకరాలే కావచ్చు, కానీ మరి రేపు పొద్దుగల వేలాది ఎకరాలు అమ్మకానికి పెడితే కూడా భవిష్యత్తులో కొనాల్సినోడు కొంటాడా అనేది ఒక ప్రశ్న. అమ్మిన మీ ఏవైతే ఉన్నాయో, మీరు గతంలో అమ్మినటువంటి ఈ హైదరాబాద్ చుట్టుముట్టు ఎన్ని భూములు అమ్మిరు, కోకాపేటతో సహా మొత్తం లిస్ట్ అంతా ఉంది. 100 కోట్ల రూపాయలకు ఎకరం పోయిందని చెప్పి ఆనాడు గొప్పగా చెప్పుకోరు కదా. ఆ అమ్మిన భూములని మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం వెనక్కి తీసుకుంటా అంటే ఊరుకుంటామా? సాధ్యమాది? అందుకే ఇది మళ్ళీ మనకి ఇంత మైనస్ చేస్తుందని నేను అంటా ఉన్నా. ప్రజల కోసం ఆలోచించినట్టయితే వేరే రకంగా చెప్పాలి తప్ప, మేము మళ్ళీ అధికారంలో కష్టం గుంజుకుంటాము అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అదే చెప్తారు. ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఎవరెవరైతే భూములు కొన్నారో వాళ్ళందరికీ మేము లాక్కోవడానికి మేము ఆల్రెడీ తీసుకుంటాం అని చెప్పి వాళ్ళకు జీవో పాస్ చేసారనుకో, ఏమవుతుంది? మళ్ళీ ఎక్కడ పోతుంది ఇదంతా? మీ పార్టీలు మీ రాజకీయ స్వార్థం కోసం, లబ్ధి కోసం ఆగం చేయకుండా పబ్లిక్ని, ప్రభుత్వం ఉన్నాక నిర్ణయాలు తీసుకుంటుంది. ఒకవేళ నిర్ణయాలు కనుక చెల్లుబాటు కాకపోతే అవి కోర్టులకు వెళ్తే కోర్టుల తిరిగి వచ్చేస్తే ఇలా అట్లనే భూములు ఆగిపోయినాయి కూడా. లగచర్ల ఎందుకు ఆగిపోయింది? ఇప్పుడు దామగుండంలో కూడా రాడార్ స్టేషన్ వద్దని చెప్పి పోరాటం చేసిరా లేదా? కానీ రేవంత్ రెడ్డి ఏది మొదలుపెట్టినా ఏదో కూడా అడ్డం పడుతుంది. నిజంగా మరి ఆయన రాత బాగలేదా, లేకపోతే ఆయన గీత బాగలేదా నాకు అర్థమవుతలేదు, కానీ ఏదో ఒక రకంగా ఆయన ఏది మొదలు పెట్టాలనుకున్నా ఆయనకి ఏదో ఒక రకంగా నెగిటివ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు అది మరి ఆయన ఆలోచన బాగాలేకనే ఇవన్నీ జరుగుతున్నాయా, లేదంటే చిత్తశుద్ధి? ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ అయితే ఈ మాట అనడం నాకైతే నచ్చలేదు. ఇన్ని రోజులు
ఆయన అన్న ప్రతి మాటను సమర్థిస్తూ వచ్చినాం. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రజల కోసం మాట్లాడినట్టు అనిపించింది. ఇక్కడ మాత్రం ఇది మళ్ళీ అహంకార ధోరణి కనిపిస్తూ ఉంది. దీన్ని అయితే మెచ్చారు. కేసీఆర్ అయితే ఇట్లా మాట్లాడకపోవు, నాకు ఎరుకోండి. నాకు తెలిసిన కాడికి కేసీఆర్ అయితే ఈ మాట అన్నాడు. మళ్ళెనక్కి తీసుకుంటాము అంటే ఇట్లా లెక్క పెట్టాలంటే మరిగా వాళ్ళు చేసిన వీళ్ళు ఖరాబ్ చేసుకుంటా, వీళ్ళు చేసిన వాళ్ళు ఖరాబ్ చేసుకుంటా ఎవరిని ముందర పడగొడుతురు, మీరు ఎవరిని ఖరాబ్ చేస్తున్నారు అనేది డైరెక్ట్గా నాయకులను అడుగుతా ఉన్నాను నేను. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. రేపు బీజేపీ అయినా సరే ఎవడైనా సరే ముందర పడవాలంటే మీరు ఒకళ్ళు చేసిన దాన్ని ఒకళ్ళు మంచిని సమర్థిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి తప్ప మేము చేస్తే మేము ఖరాబ్ చేస్తాము అంటే ఇప్పుడు పొద్దున ఈ భూములు ఎవరు కొనడానికి ముందుకు రారు. పైగా అభివృద్ధి అయిపోతుంది, ప్రజలకు నష్టం అవుతుంది. ఇంకేమున్నది, దీని ద్వారా నష్టం ఎవరికి అవుతుంది అనేది నా బాధగా అంతే. మీరు పార్టీలుగా ఎన్నెన్న మాట్లాడుకోవచ్చు, ఎన్నెన్న కొట్లాడుకోవచ్చు. ప్రజలను నష్టం చేయకుండ్రి మీ రాజకీయాల కోసానికి, మీ పదవుల కోసానికి. అయితే ఏమంటాడు మళ్ళా 400 ఎకరాల్లో ఈకో పార్క్, ఓకే ఇది బ్రహ్మాండం. ఈకో పార్క్ ఆన్నే ఏర్పాటు చేయాలి, ఇంకా మత్తుకున్నాయి భూములు చేయాలంటే. ఇప్పుడు అందరి కోరిక ఉన్నది అని చెప్పి మనం అనుడు కాదు. మనం అమ్మినప్పుడు మనం ఎక్కడ పోయినాము, మనం చేస్తే ఒకటి అవతలోడు చేస్తే ఇంకోటి అంటే ఎట్లా? మనం అమ్మలేదా భూములు? మనం ఎప్పుడు వేయలేదా కమిటీలు? దాని ద్వారా ఎన్ని భూములు వేలం పెట్టినాం, ఎన్ని భూములు అమ్మినాం, ఎన్ని వేల కోట్ల రూపాయలు మనం ఆనాడు ప్రజల అవసరాల కోసం తీసుకొచ్చినాం. ఇలా ఆయన కూడా అదే చేస్తూ ఉంటే మనం వద్దంటే ఎట్లా? రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, అప్పుడు అమ్మద్దు అన్నాడు. వీళ్ళు కూడా అప్పుడేమో కేసీఆర్ అమ్ముతుంటే వద్దన్నోడు ఇలా అమ్మడానికి మొదలయ్యారు. అందుకే నేను ఏమంటా ఉన్నా అంటే వీళ్ళు ఎటు తీసుకొచ్చి ప్రజల నెత్తి మీదనే ఓ బండరాయనికి తప్ప ఇంకో దేనికోసానికి కాదు. ఇది ఇట్లా ఉంటే బీఆర్ఎస్ ఐటీ సెల్ ఇన్ఛార్జీలపై కేసులు అంటూ కంచగచ్చిబౌలిపై ఫేక్ వీడియోలు సృష్టించారని ఎన్ఎస్యుఐ ఫిర్యాదు. కొనతం దిలీప్ క్రిషాంకులపై కేసు నమోదు. హెచ్సియు వ్యవహారంపై సచివాలయం ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘాల యత్నం అంటూ ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటా ఉన్నారు. ఎందుకు తెలుసా? ఈ వీడియోలు ఏవైతే వీడియోస్ ఉన్నాయో అక్కడ వచ్చినటువంటి ఆ నెమళ్ళ అరుపులు, లేకపోతే అక్కడ ఆ వన్యప్రాణులకు సంబంధించిన ఆహాకారాలు ఏవైతే ఉన్నాయో వాటి వీడియోలు, వాటి ఆడియోలు అన్నీ కూడా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసినవి తప్ప ఒరిజినల్ కాదని సాక్షాత్తు మన డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్కనే అన్నట్టుగా ఒక వీడియో చూసాం. అక్కడి నుంచి చాలైంది లొల్లి అంతా, ఈ పంచాదంతా. వీళ్ళు ఫేక్ క్రియేట్ చేసిరని చెప్పి వీళ్ళ మీద కేసులు అయినాయి. వాళ్ళేమో ఇది ఫేక్ అయితే ఇది ఎట్లా వచ్చినాయని చెప్పి వీళ్ళు ప్రూఫ్ చూపిస్తూ ఉన్నారు. మొత్తానికి ఎవరి రాజకీయ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప దాంట్లో మంచి ఏంది, దాన్ని ఎట్లా మంచి తీసుకొద్దాం, ఎట్లా ముందర పడేద్దామని మాత్రం ఎవరు ఆలోచిస్తలేరు. ఇక్కడ నిన్న మనం మాట్లాడుకున్నటువంటి వార్త ఇగో, రాజ్యసభలో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. బిల్లును వ్యతిరేకిస్తూ నల్ల దుస్తులతో హాజరైన ప్రతిపక్ష ఎంపీలు వక్ఫ్ ఆదాయాన్ని భూమాఫియా దోచుకుంటున్నది అని నడ్డా. వక్ఫ్ బిల్లును బుల్డోజ్ చేశారని సోనియా గాంధీ. నెక్స్ట్ చర్చిలు గుడులపై కేంద్రం కన్ను అంటూ ఉద్ధవ్ ఠాక్రే. సుప్రీంకోర్టుకు వెళ్తామని స్టాలిన్. దేశాన్ని విభజించే కుట్ర మమత. వక్ఫ్ బోర్డా, ల్యాండ్ మాఫియా బోర్డా అని యోగి ఆదిత్యనాథ్ అంటున్నట్టుగా ఈ వార్త. ఫైనల్గా అక్కడ ఏమైందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నిన్న చాలా హాట్గా సాగింది రాజ్యసభల చర్చ. సో ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం.